పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచూ ఉన్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. ప్రభు అంటున్నాడు, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధ స్థలమును విడిచి వచ్చుచూ ఉన్నాడు. గనుక ఆయన సన్నిధిలో మౌనులై ఉండండి. మంచిది. ఈ దినమందు, ఈ శుద్ధీకరణ కూడిక దినమందు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. తన పరిశుద్ధ ఆలయంలోనికట రావడానికి దేవుడు తన పరిశుద్ధ ఆలయాన్ని, పరిశుద్ధ స్థలాన్ని విడిచి వచ్చుచూ ఉన్నాడు. దేనికి వచ్చుచూ ఉన్నాడు? ఆయన పరిశుద్ధమైన స్థలాన్ని విడిచి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడంటే, కీర్తనల గ్రంథం, ఈ అధ్యాయం అక్కడ పెట్టుకుంటండి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన. కీర్తనల గ్రంథం 11:4. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎక్కడ విడిచాడు? దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని విడిచి భూలోకములోనికి వచ్చి తన ఆలయంలో ఉన్నాడట. మరొకసారి చెప్తూ ఉన్నాను, పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని విడిచి తన మందిరములోనికి, భూలోకములో ఉన్న ఒక పరిశుద్ధ ఆలయములోనికి వచ్చాడట. దేనికి? ఆయన పరిశుద్ధ స్థలాన్ని దేనికి విడవాలి? ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే, ఒక కటిక పేదవాడి ఇంటికి ఎవకుడు రాడండి. గమనించగలుగుదాం. ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి, లేకపోతే గ్రామంలో ఎవరైనా ఒక ఉన్నతమైన అధికారి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే, ఆ వ్యక్తి ఏ ఒక్క కుటుంబంలోనికి వచ్చి ఉండాలి అంటే ఆ వ్యక్తికి తగిన స్టేటస్ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. లేకపోతే ఆ ఇల్లు ఘనంగానైనా ఉండాలి. లేదంటే ఆ కుటుంబం గొప్పదైనా ఉండాలి. లేకపోతేనా ఆ కుటుంబానికి పొరపాటున రారండి. ఆ కుటుంబంలోనికి రారండి. కానీ
పరిశుద్ధ స్థలములో దేవుడు పరిశుద్ధ స్థలాన్ని విడిచి భూలోకములకు మందిరంలోనికి రాగలుగుతూ ఉన్నాడంటే ఆయన ఎంత తగ్గింపు కలిగిన మనసు చూద్దాం. ఈ రోజున మన కుటుంబాలను విడిచి, మన పనులను విడిచి, మన అవసరతలను విడిచి దేవుని మందిరానికి రావాలి అంటే ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఆలోచనలు. ఈ రోజున నా పని విడిచి దేవుని మందిరానికి విడితే నా పని ఏమవుతుందో. ఒకవేళ నేను నా కుటుంబం దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి దూరం అయితే ఎలా? రాత్రి అవుతుందేమో, సమయం లేట్ అవుతుందేమో, అసలు ఎందుకు వెళ్ళాలి మందిరానికి అని ఎంతోమంది తన కుటుంబాలను విడిచి దేవుని మందిరానికి రావాలంటే చాలా బాధపడుతూ, చాలా కన్నీళ్ళు విడుస్తూ, చాలా వేదన పడుతూ మందిరానికి రావాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొందరు అంటారు, అయ్యా నా కుటుంబానికి ఇప్పుడే నాకు కావలసిన స్నేహితుడు వచ్చాడు, నా కుటుంబానికి ఇప్పుడే కావలసినటువంటి బంధువుడు వచ్చాడు, అతన్ని విడిచి నేను ఎలాగ రాగలనయ్యా మందిరానికి? మంచిది. అయ్యా అతి ముఖ్యమైన ప్రాణ స్నేహితుడు కనపడితే అతనితో మాట్లాడుకుంటూ మందిరానికి రావడానికి సమయం లేదయ్యా. ప్రాణ స్నేహితుడు మాట్లాడుతూ ఉంటే మాటల్లో మరిచిపోయి మందిరాన్ని మరిచిపోయాను, సమయానికి మందిరానికి రాలేక ఇప్పుడు వెళితే వస్తే నీవేమనుకుంటావో ఇంత ఆలస్యంగా వస్తే, అందుకని రాలేదు అని ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు ఏ మాట చెప్పలేదండి. తన పరిశుద్ధ ఆలయాన్ని, పరిశుద్ధ నివాసాన్ని విడిచిపెట్టి తన పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చాడు, ఉన్నాడు. ఈరోజు శుద్ధీకరణ కూడిక రోజున ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ప్రభువుల వారు వచ్చి ఉన్నారు కదా దేవుని ఆలయానికి. కానీ మనుషులమైన మనము ఒక తీర్మానంలో ఉన్నాం. ఏ తీర్మానంలో ఉన్నామంటే, నేను ప్రభును నమ్ముకుంటూ ఉన్నాను, ఆ ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాను, ఈ లోక పాపములు, లోక మాలిన్యము నాకు అవసరం లేదు, ఈ లోక మలినము నాకు అవసరం లేదు, నాకంటూ ఒక సత్య మార్గాన్ని ప్రభు చూపుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన మార్గంలో నడిచి నేను నిత్య రాజ్యానికి చేరాలా, ఆ నిత్య రాజ్యంలోనికి నేను చేరి ఆయన దివ్య స్వారూప్యాన్ని చూచి నేను కూడా కోటాను కోట్ల దేవదూతలలో నేను కూడా ఆయన పోలికగా మారి, ఆయన సొత్తుగా మారి, నేను కూడా ఆయన దివ్య స్వారూప్యాన్ని చూడాలి అని యేసు క్రీస్తు నామమున నేను వెళితే ఆయన సన్నిధికి నేను వెళ్ళగలనని నమ్మావు, విశ్వసించావు, ప్రార్థన చేసుకున్నావు, మారు మనసు పొందావు. ఇదిగో బాప్తిసానికి సిద్ధపడి బాప్తిసం తీసుకున్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన నమ్ముకున్న బిడ్డను అనిపించుకుంటూ ఈ రోజున మన కుటుంబాలను విడిచి పరిశుద్ధ ఆలయానికి రాగలడానికి కూడా ఎన్నో ఎన్నెన్నో 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 దేవుడు అంటున్నాడు, తన పరిశుద్ధ నివాసాన్ని విడిచిపెట్టి
విడిచిపెట్టి పరిశుద్ధాలయంలో దేవుడు వచ్చాడు, ఉన్నాడు. హల్లెలూయా. వచ్చాడు, ఆయన ఉన్నాడు. అయితే దేవుడు తన పరిశుద్ధ ఆలయాన్ని ఎందుకు విడవాలా? సన్నిధి ఎందుకు విడిచి, దేవుని సన్నిధిని విడిచి భూలోకములో ఉన్న దేవుని మందిరంలోనికి ఆయన ఎందుకు రావాలా? కారణం ఏంటి? ఒక మాట గమనిద్దాం. అదే 4వ వచనంలో, యెహోవా సింహాసనం ఆకాశం ఉంది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. అయ్యా, దేవుడు దేవుని మందిరంలోనికి వచ్చాడు, మంచిదే. తన పరిశుద్ధ నివాసాన్ని విడిచాడు, మంచిదే. అయితే దేవుని తన ఆలయంలో ఉన్న మనిషి దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను మిమ్మల్ని కన్నులారా చూడడానికి వచ్చాను. నేను కన్నులారా చూచి నిన్ను పరిశీలన చేయడానికి మరొకసారి వచ్చాను. మొన్న మాటలు చెప్పాను ఈ మాటల గురించి. ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచి వచ్చాడు. వచ్చిన దేవుడు ఆయన కన్నులారా మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని పరిశీలించడానికి వచ్చాడు, మనల్ని పరిశీలించడానికి వచ్చాడు, మనల్ని పరిశీలించడానికి వచ్చాడు. ఒక రోజున యేసు ప్రభు అంటేనే అతనికి గిట్టదు. యేసు ప్రభు అంటేనే అసలు గిట్టదండి. ఆ మాట అంటేనే సరిపోదండి. అటువంటి సరిపోని ఒక వ్యక్తి, అతని కుమారుడు చాలా అనారోగ్యంలో పడిపోయాడు. చాలా అంటే మరణ పడకల్లోనికి వెళ్ళిపోయాడు. మరణ పడకల్లోకి వెళితే అప్పుడున్న కాలంలో ఏమి జరిగిందంటే, ఒక పెద్ద హాస్పిటల్కి, స్పెయిన్ దేశం నుంచి ఒక హాస్పిటల్ కడితే చిన్నగా వెళ్ళి ఆ హాస్పిటల్లోకి వాళ్ళు చేర్చారు. వాటికి అన్నాడట, ఇది క్రైస్తవులు కలిగిన హాస్పిటల్ ఉన్నట్లుంది, దీంట్లోకి నేను వెళ్ళను అన్నాడట. హాస్పిటల్లో చేరే కన్నా ముందు ఒక వ్యక్తి అన్నాడట, అయ్యా, ఇదే నీ కుమారుడు పరిస్థితి చేజారే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళాలంటే సమయం పడుతుంది. నీ కుమారుడు బ్రతుకుతాడో లేదో తెలీదు. ఈ సమయమున ఈ హాస్పిటల్లోకి వెళితే నీకు చక్కటి ట్రీట్మెంట్ జరుగుతుందని ఆ డాక్టర్ ఈ హాస్పిటల్కి పంపాడు. నువ్వు వెళితే వెళ్ళు, లేదంటే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అంటే తన భార్య అన్నదట, అయ్యా, దయచేసి ఒక్కడైన కుమారుడు, నా బాధ అర్థం చేసుకుని వెళ్దాం అయ్యా అంటే, సరే సరే ఏదోగా పనిలే, నువ్వు తగలడు, నేను వెళ్ళను అని కాస్త బయట కూర్చున్నాడు. మంచిదే. అప్పటికే తన భక్తి ప్రకారంగానే వచ్చాడు. అతను విభూతి తీసుకుని బొట్టంతా రాసుకుని భక్తిగా వచ్చాడు. అందరూ ఆ వ్యక్తిని చూశారు. ప్రేమగా పలకరించి సిస్టర్లంతా అతను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే డాక్టర్లు అన్నారు, ఒక గంట అరగంట చివరి ప్రయత్నం ఉంది, ఈరోజు సాయంకాలానికి ఏం చెప్పలేము, ఎప్పుడు ఏమవుతుందో మాకు కూడా తెలీదు, దేవుడి మీద భారం వేసుకో అన్నారు. అప్పటికి తన గుండె పగిలేటట్లుగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయాన డాక్టర్లు, ఆ నర్సులు మొత్తం అందరూ వైట్ డ్రెస్ వేసుకొని సిలువలు వేసుకొని వెళుతూ ఉంటే వారందరూ వారిలో కొందరు ఆ అబ్బాయిని చూసి చాలా ముద్దుగా ఉన్నాడని చెప్పి వారందరూ ఆ బిడ్డ చుట్టూ తిరిగి నిలబడి అందరూ మోకరించి ఆ బెడ్ దగ్గర ప్రార్థన చేయడం ఈ వ్యక్తి చూశాడు. ఇదేంట్రా?
ఆ వ్యక్తి నేను ఎవరో తెలియదు, నేను చూశారు నన్ను, అసలు నా ప్రభు అంటే నాకు గిట్టదు, వీరేంటి ఆడ ప్రార్థన చేస్తున్నారంటే చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం అని కోపం పట్టుకోలేక లోపలికి వెళ్ళలేక లాక్ చేశారుగా, వెళ్ళలేక బయటకు వచ్చాక చెప్దాం వీళ్ళకి పని అనుకున్నాడు. చూస్తూ ఉన్నాడు. చూశాడు. చూసిన తర్వాత వారిలో ఒక ఆమె కన్నీళ్లు గార్చడం చూశాడు. మరొకరు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. ఈ బిడ్డ కనపడిన ఈ వ్యక్తి కనపడిన వారంతా కన్నీళ్లు గార్చడం చూసి మోకాళ్ళ నుండి కన్నీళ్లు గారుస్తూ ఉంటే చూచాడు. చూచిన తర్వాత ఈ వ్యక్తికి జాలి గుండె కలిగింది. జాలి కలిగింది. ఏంట్రా, వీరి మీద నేను పగబట్టినది, వీరి మీద నేను కోపం తెచ్చుకున్నది అని చాలా బాధపడిపోయారు. అప్పుడు కొంచెం జాలి గుండె కలిగి సిస్టర్లంతా బయటకు వచ్చి, అయ్యా ప్రార్థన చేశాము, నీ బిడ్డ బ్రతుకుతాడు, ఇబ్బంది ఏం లేదులే, దేవుడు కాపుదల దయచేస్తారు, ఒక ధైర్యం కలిగిన మాటలు చెప్తా ఉంటే అతనికి ఎక్కడో తెలియని ఒక సంతోషం కలుగుతూ ఉన్న మనసు ఒప్పడం లేదు. సంతోషం అయితే కలుగుతూ ఉంది, మనసు ఒప్పడం లేదు. ఇంకా ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభిస్తే ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. అతను చేయవలసిన కార్యక్రమాల భక్తి పూజలు అన్ని చేశాడండి. చివరికి అనుకున్నాడు, ఇంకా డాక్టర్లు అన్నారు, ఇంకా మా చేత కాదు, పరిస్థితి చాలా విషమముగా ఉంది అన్నారు. అంతలో ఒక సిస్టర్ వచ్చి, అయ్యగారు ప్రభు ఆయన కాపాడగలడు, ఒక నమ్మకం ఉందయ్యా అన్నది. అంటే అతను అడిగాడట, అమ్మా మీ ప్రభు అంత గొప్పవాడా, మీ ప్రభు అంత గొప్పవాడా అంటే, అయ్యా ఆయన బాధపడుతున్న వారిని ఓదార్చే దేవుడు, ఎంతో మందిని ప్రాణాలు సైతం తిరిగి లేపనెత్తగలి దేవుడయ్యా అని ఒక చిన్న మాట, దేవుని గురించి ఒక మాట చెప్తానే ఇతనికి ఎక్కడో తెలియని ఒక ఆలోచన కలిగింది. నేను కూడా ప్రార్థన మందిరానికి వెళ్ళాలి. ఆ యేసు ప్రభు ఎవరు, ఆ మందిరం ఇంతవరకు నేను బ్రతికిన నాళ్ళు తొక్కడం లేదు. అయితే ఈ రోజు చస్తాడని నా కుమారుడు అంటా ఉన్నారు. ఇక 5 గంటల్లో చనిపోతాడో బతుకుతాడో తెలీదు. అయితే ఈ సమయాన నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆ చర్చిలో ప్రార్థన చేసుకోవాలి అని అతనుగానే పరిగెత్తుకుంటూ ఆ హాస్పిటల్కు ప్రక్కన ఒక చర్చ్ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను, ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు. అతడు జంజం మీద ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆ భక్తిలో ఉన్నాడు. పూజారి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని ఆలయంలో చేరి, దేవా ఈ రోజున నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఎప్పుడు కానీ నేను ఏ ఒక్క వరకు కూడా నేను అడగలేదయ్యా, ఎవరు నేను ఎప్పుడు నిన్ను దూషించానే కానీ ఎప్పుడు కానీ నిన్ను దేవుడు నేను ఒప్పుకోలేదు. ఈ రోజు నా ఒక్కగాడు ఒక కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు గనక అయ్యా దయచేసి నా కుమారుడు కానీ బ్రతికితే జీవితాంతాన్ని పరిచయలో ఉంటానయ్యా అని ప్రభు ఎదుట మోకాలుని ప్రార్థన అంటే ఎలా చేయాలో తెలియక తన బాధంతా దేవుని సన్నిధిలో చెప్పుకొని ఏడ్చి ప్రలాపించి తిన్నగా లేచి హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడు అన్నాడట, ఇదిగో నా కుమారుడు బతుకుతే నేను ప్రభు దగ్గరికి వెళ్తా. నేను మన బంధువులు ఎవరన్నా ఏమన్నా అనుకొని మన ఇద్దరం ఆ యేసు ప్రభుని నమ్ముకున్నాం అన్నాడట. ఏంటయ్యా ఇదేంటయ్యా,
ఇప్పుడు దాకా నువ్వు ఆవేశపడ్డావు, అప్పుడు ఏంటంటే నీవే మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా కాదన్నానా? మన కుమారుడు బ్రతుకుతే ఇద్దరం ప్రభు నమ్ముకున్నాం అన్నారట. ఇప్పుడు ఆ మాట చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఆయన కన్నులారా నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు, నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎలా పరిశీలిస్తున్నాడంటే, ఏ బాధల్లో వస్తున్నారు వాళ్ళు, ఏ కన్నీళ్ళలో వస్తున్నారు వాళ్ళు, ఏ అవసరతలో వస్తున్నారు వాళ్ళు, నన్ను నమ్ముకోవడానికి ఎలాగ వస్తున్నారు వాళ్ళు, నన్ను ప్రార్థన చేయడానికి ఎలాగ వస్తున్నారు, వారిని ఎలాగ ఓదార్చాలి, వారికి ఎలాగ నేను కాపాడాలి, వారిని ఎలాగ నేను దయతో దీవించాలని కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి తన పరిశుద్ధాలయములోనికి వచ్చాడు. వచ్చిన దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. వారి బాధలను పరిశీలించడానికి ప్రభు వస్తే ఆ సమయాన బాధల్లో ఉన్న వ్యక్తి చావు బ్రతుకుల కుమారుడిని వచ్చి ప్రార్థన చేయగా ఆ వ్యక్తి కుమారుడండి. అందరూ ప్రయాసపడ్డారు. వైద్యులందరూ బయటకు వచ్చి ఒక మాట చెప్పారు, వైద్య శాస్త్రానికి అద్భుతం, నీ కుమారుడు ఎలాగ బ్రతికాడో మాకే అర్థం కాలేదు. గొప్ప ఆశీర్వాదం చేత నీ కుమారుడు బ్రతికాడు అన్న వెంటనే అక్కడికక్కడే మోకాలు నిలబడి యేసయ్యా నడిచాడట. వాళ్ళందరూ గొప్పగా అడిచిన వెంటనే ఆ సమూహం అంతా కన్నీళ్లు విడిచి, సిస్టర్స్ అందరూ వాళ్ళ కౌలు వారి దగ్గరకు వచ్చి ఓదార్చి వారు కూడా మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే వచ్చిన బంధువర్గం అంతా ఆశ్చర్యమైంది. ఏంట్రా నీ వేషం మారిపోయింది, మొత్తం తీసివేసి ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు నా కుమారుని బ్రతికించాడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఈ రోజున తన పరిశుద్ధ ఆలయాన్ని విడిచిపెట్టి ప్రభు దేవుని ఆలయానికి ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే, తన ఆలయములో ఉన్న బిడ్డలకు కన్నీళ్ళు తుడవడానికి, ఆయన మనిషిలో ఉన్న బాధను పరిశీలించడానికి వచ్చాడు. నీ గుండెల్లో ఉన్న బాధను నీ ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టకపోవచ్చు, నీ గుండెల్లో ఉన్న కన్నీళ్ళు నీ ప్రక్క వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభును నమ్మేవాడికి, నమ్మని వాడికి కాదు, నమ్మువాడికి సమస్తము సాధ్యమే. నమ్మని వారి గురించి నేను మాట్లాడడం లేదండి. ఆయన దేవుడు, ఆయన ఆలయంలో ఉన్నాడు. ఆ ప్రభు నా బాధను తృణీకరించకుండా నా బాధను, నా కన్నీళ్లను తొడుస్తాడు అని ఎవరైతే తన కుటుంబాలను, తన పనులను, తన సమస్తాన్ని వదులుకొని దేవుని ఎదుట ఎవరైతే కనబడుతూ ఉంటారో వారిని దేవుడట పరిశీలించిన దేవుడు సమాధానం కలుగజేస్తాడు. జీవితంలో సమాధానాన్ని కోల్పోయిన మనం ప్రభు ఆలయంలో దేనికి రావాలి? ఈ రోజున చాలా మంది ప్రభు ఆలయానికి రావడానికి, కుటుంబంలో నుంచి రావడానికే ఎన్నో ఆలోచన చేస్తున్నాం. కానీ తన పరిశుద్ధాలయాన్ని విడిచి ప్రభు ఆలయంలోకి వస్తూ ఉన్నాడు. శుద్ధీకరణ కోడిక రోజున ప్రభు ఆలయానికి రావడానికే ఎన్నో 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 ఎన్నెన్నో 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 దేనికి? ఆలయానికి రావడానికి, వివాహానికి వెళ్ళడానికి కాదు, ఫంక్షన్కి వెళ్ళడానికి కాదు, ఎక్కడైనా వెళ్ళడానికి ఎంతో సమయం తీసుకుని అలంకారం చేసుకుని వెళుతూ ఉన్నాం. కానీ దేవుని ఆలయానికి ఒక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం పట్టుకొని ప్రభు ఆలయంలో మోకరించడానికి మాత్రం మనం రావడానికి మనసు ఒప్పడలేదే.
కానీ ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధ ఆలయాన్ని విడిచిపెట్టి ఆలయంలోనికి వచ్చాను, నీవు ఆలయంలోనికి రావాలి. అదే జకరియా గ్రంథం, మరొకసారి జకరియా గ్రంథం 2వ అధ్యాయం, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. మరియు జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుని ఆలయంలోకి వచ్చావు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చావు, సమాధానంగా వెళుతున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, సియోను నివాసులారా, ఆయన సన్నిధిలోనికి రండి. వచ్చిన మీరు ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యలో నివాసము చేతును, మీ బాధలు నేను తెలుసుకుంటాను. అయితే నా యొద్దకు వచ్చిన మీరు సంతోషముగా, ఏమంటున్నాడు, సంతోషముగా పాటలు పాడండి. సంతోషంగా పడింది దేవుని వాక్కని దేవుడు చెప్తున్న మాట అండి. దేవుని సన్నిధిలోకి వచ్చాక సంతోషము లేదు అంటూ ఉన్నారు జనాలు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దుఃఖాన్ని పోగొట్టడానికి పరిశుద్ధమైన నివాసాన్ని విడిచిపెట్టాను, పరిశుద్ధ ఆలయంలో ఉన్నాను, నిన్ను పరిశీలిస్తున్నాను. అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి నీ దుఃఖ దినములు వెలగొట్టడానికి, నీ దుఃఖ దినములు పోగొట్టడానికి ఆయనైతే నివాసాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ ఆలయంలో ఉంటే, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా సంతోషంగా పాటలు పాడడానికి మనసు లేదు. సంతోషంగా ఎందుకు ఎప్పుడు పాడతాం? సంతోషంగా పాటలు పాడాలంటే ఎప్పుడు పాడతాం? ఒక మాట నేను అంటూ ఉన్నాను, మీరు జీవితంలో సంతోషంగా పాటలు పాడాలి, ఆనందంగా పాటలు పాడాలి, ఆనందంగా పాటలు పాడాలి. మీరు ఎప్పుడు పాట పాడగలరు? ఒక రోజున ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. వచ్చి సంతోషంగా పాటలు పాడాలని ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి అనుకోని విధముగా ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం, చాలా బాధల్లో ఉంటే, చాలా కన్నీళ్ళలో ఉంటే ఆ వ్యక్తి ఏం చేశాడట, ఏదో తను ఏ పని చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి ఆ వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఆర్థిక సహాయం అందింది. ఎలా అందింది అనుకోబాకండి, చెప్పమంటారా? ఒక మాట, ఏమనుకోబాకండి, వింటున్న మారు బాధపడకండి. మందిరానికి వచ్చే వ్యక్తి ఏం చేశాడంటే మటకా రాశాడట. ఏం చేశాడు? మట్కా సీటీ రాశాడు. రాసింటే ఆ వ్యక్తికి ఆ రోజున డబ్బు దండిగా వచ్చింది, నంబర్ తగిలింది. శనివారం తగులుతానే ఆదివారం అనుకున్నాడు. ఈ రోజు వెళ్ళి నేను సంతోషంగా పాటలు పాడాలనుకున్నాడట. ఉత్సాహంగా పాటలు పాడాలని రాత్రి 12 గంటలకు నంబర్ తెలిస్తే డబ్బులు వచ్చాయని సంతోషంగా ఒక పాట బాగా నేర్చుకొని ఉదయాన్నే బాగా కద్దరంగి వేసుకొని సంతోషంగా మందిరానికి వచ్చాడట. పాటలు పాడాలని అనుకుంటూ ఉన్నాడు. పాట అవకాశాలు రాలేదు. పాట ఆ వ్యక్తి దగ్గరకు వచ్చే లోపు దైవజనుడు లేచి పాటలు పాడడం ప్రారంభించాడు. కృంగిపోయాడు, బాధపడ్డాడు. అయ్యో, నేను సంతోషంగా పాడదామని వస్తే దైవ సేవకుడు నాకు పాటిపడా అని మందిరంలోని జమాంతంగా లేచి వెళ్ళాడు. ఇప్పుడు పాటలు పాడాలంటే ఏం కలగాల? మనకి ఏదైనా అధికము రావాలి. ఒక మాట, సంతోషం ఉండాలంటే, సంతోషంగా పాటలు కావాలంటే మనకి ఏం కలగాల? దేవుని మందిరంలో సంతోషంగా కనపడాలంటే ఏం కలగాల? మనకు దేవుడికి ఏదో ఆశీర్వాదకరమైన సంతోషము కలిగి ఉండాలి. అంటే మనకు ఏదైనా కానీ డబ్బు పరంగానో ఆరోగ్య పరంగానో అనుకునేవి ఏదో కోరికలు నెరవేరితే దేవుని మందిరంలోకి వచ్చి సంతోషంగా పాడడానికి మన మనసు సహకరిస్తుంది, ఆనందంగా ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు, సియోను నివాసులారా, నేను మీ మధ్య నివాసం చేస్తున్నాను, మీరు సంతోషంగా వచ్చి పాటలు పాడండి అంటున్నాడు. కన్నీళ్లు తుడిచే దేవుడు, కాపాడే దేవుడు, నీకు సంతోషం కలిగించారు, సంతోషంగా పాటలు పాడండి అంటున్నాడు. ఎందుకు పాటలు పాడమంటున్నాడు? సంతోషంగా. అందరికీ తెలిసిన ఒక్క మాట చెప్తాను. పౌలు శీలలు దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు.
పుతోను దయ్యం అని ఒక పాపకు పట్టి ఉంటే ఆ వ్యక్తిని గద్దించగా ఆ దయ్యము ఆ వ్యక్తిలో నుంచి విడిపోయింది. విడిచిపోగా ఆ వ్యక్తి ఆ యజమానికి అనేక లాభాలు కలిగించుతున్నది కనుక ఆ వ్యక్తిని తీసుకెళ్ళి వెళ్ళి పౌలుసీలను తీసుకెళ్ళి వెళ్ళి ఏం చేశారంటే ఒక అద్భుతం చేసి ఒక ఆశ్చర్యకార్యం ఎలాగైనా ఈ పౌలుసీలను బంధించాలని చెప్పి బంధించి చెరసాలలో బండకేసి బిగించారు. కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి బిగించారు. ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రార్థన చేసే బిడ్డలు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఎవరైనా నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి మంచి పని చేస్తే ఖైదీలో అంటే చెరసాలలో వేచి మనకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, పాటలు వస్తాయా, దిగులు భయము కలుగుతాయి. కానీ ఏం చేశారంటే సంతోషంగా పాడుతూ ఉన్నారు. ఏంటి? ఏం కలిగిన దేవునికి స్తోత్రం అంటున్నారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రాదాలయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రాదాలయే. హల్లెలూయా. పాటలు పాడుతున్నారు. ఎప్పుడు పాడాలి? సంతోషంగా పాటలు పాడండి అంటా ఉన్నాడు. ఎందుకు పాటలు పాడాలి? సంతోషంగా. నీ కుటుంబంలో కట్టబడిన కట్లు, నీ జీవితంలో బంధించిన బంధకాలు, నీ జీవితంలో ఉన్న కన్నీళ్ళు తుత్తునీయలుగా తెగి పడాలి అంటే సంతోషంగా పాటలు పాడి. నేను మీ మధ్యలో ఉన్నా, సియోను నివాసులారా, నేను మీ మధ్యలోనే ఉన్నాను, నేను ఎక్కడా లేను. పరిశుద్ధమైన నివాసాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి నేను దేనికి వచ్చాననుకున్నంటే మీ మధ్యలో నివాసం చేసి మీ కన్నీళ్లు తుడవడానికి నేను మీ మధ్యలోనూ ఉన్నాను గనక కష్టములో కూడా పాటలు పాడి సంతోషముగా ఉండండి అంటే దేవుని సన్నిధిలో కూడా సంతోషంగా పాటలు పాడలేని స్థితి. సియోను నివాసులారా, నేను మీ మధ్య నివాసం చేస్తా ఉన్నాను. దేనికి వచ్చాను? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్యలో నేను ఉంటాను. మీ మధ్యలోకి దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన స్థలాన్ని విడిచి తన ఆలయంలోకి వస్తే ఆలయంలో ఉన్న పిల్లలు సంతోషంగా దేవుని సన్నిధిలో ముందుగా వచ్చి పాటలు పాడలేని స్థితి. కారణమేంటి? వెళదాం, నిదానంగా వెళ్దాం, వాక్యటయానికి వెళ్దాం, ఆరాధన అయిపోయాక వెళ్దాం, ఇంటి దగ్గరే ఉన్నాం. కానీ దేవుడు మీ మధ్యలో ఉండాలి, మీ కన్నీళ్లు తుడవాలి, మీ సమస్యను పోగొట్టాలి. దేవుని సన్నిధికి పాటలు పాడడానికి సంతోషంగా ముందుకు రావు, దేవుని సన్నిధిలో ఆనందించవు, దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టవు. ఎవరైనా పాటలు పాడితే నెమ్మదిలే, ఎవరైనా సంతోషంగా పాడితే నెమ్మదిలే. కానీ దేవుడు నీ మధ్యలో నివాసం చేయాలా, నీ కన్నీళ్లు తుడవాలా. సమయానికి రాము. ఒకటి, సంతోషంగా పాటలు పాడలేదు, పాట రాకపోతే బాధపడతాం. దేవుడు మన మధ్యలో ఉండాలా, మన కన్నీళ్లు తుడవాలా, మన కట్లు తప్పాలా, మనకు దేవుడు ఆశీర్వాదంగా ఉండాలి. ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ప్రభు ఆలయంలోకి నేను వచ్చాను, ఉన్నాను, మిమ్మల్ని పరిశీలిస్తూ మీ కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాను, మీ మధ్యలోనే ఉన్నాను, భయపడకండి. మీ మధ్యలోనే ఉన్నాను. కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా భయపడవద్దు, నేను మీ మధ్యలోనే ఉన్నాను. కాదు ప్రభా, చెరసాల్లోకి తీసుకొని వెళ్ళి పౌలుసీలను బంధించి సంఖ్యలు వేసి ఆ విధానంగా బాధ పెట్టేంత వరకు నువ్వెందుకు కోరుకుండాలి? హల్లెలూయా. మనమైతే అడగమా? కాదు ప్రభా, ఇడిపించే దేవునివి, కన్నీళ్లు తుడిచే దేవునివి మనమైతే అంటాం. కాదు ప్రభా,
అక్కడ వాడు పట్టుకోగానే వాడిని కాలు చేయబడిపోయింది. భయపడిపోయేటోళ్ళు కాదు కదా, నేను అక్కడ ఉండటం కాదు కదా. లేకపోతే నన్ను ఏమైనా అన్నప్పుడే వానికి ఏదైనా జరిగింటే మన ఆలోచన, నేను భక్తి చేస్తా ఉన్నాను కదా, భక్తి పరుని కదా, నన్ను ఏమని అంటానే వాడు ఏమైనా అయిపోతే అప్పుడు నువ్వు ఉంటావని వాళ్ళు నమ్ముతారు కదా అంటామా మన సహోదరు. కానీ పౌలు శీలలు బంధించినా కూడా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చి ఎక్కడ దాకా ఉన్నాడంటే అనేకులను విడిపించబడేది చూడాలా. నీ విడుదల ఒక కుటుంబానికి రక్షణ కలిగించాలి. హల్లెలూయా. ఇన్ని బాధల్లో వ్యక్తి నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఇన్ని బాధలు ఈ వ్యక్తి ఎలాగ స్తుతిస్తూ ఉన్నాడు ప్రజలు చూడాలి. ఈ శుద్ధీకరణ కూడిక రోజున ఎందుకు నువ్వు సంతోషంగా పాటలు పాడమంటావు అంటే, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, అయ్యా దేవుడా నీవు మాత్రం నాకున్నావయ్యా, బంధించి బంధకాలేసి బండకేసి సంఖ్యలేసి బిగించినా కూడా చెరసాల నాయకుడు చూస్తూ ఉన్నాడు. ఏంట్రా ఇన్ని బంధించినప్పుడు, ఇన్ని కష్టాలు పట్టినప్పుడు, ఇంత ఇబ్బంది పట్టినా కూడా ఇంకా ఈ ప్రభుని ఆరాధించుతున్నారు. వదలడం లేదా? వదలము. దేవుని ఆరాధించడం వదలము, ప్రభును ఆరాధించడం వదలము. కష్టం రాని, నష్టం రాని, ప్రాణం పోని, ప్రాణం ఉన్ని, నేను మాత్రం ఆరాధన వదలను, దేవుని సన్నిధిలో ప్రార్థన వదలను, ఆయన స్తుతించడం నేను మానను అని ఎప్పుడైతే ఒక తీర్మానం కలిగిన ప్రార్థన భక్తి కనపడిందో వారి మధ్యలో ఉన్న దేవుడు అనుకున్నాడు, వీరి మధ్యలో ఎన్ని శ్రమలకైనా నిలబడే ధైర్యం ఉంది, ఎన్ని శ్రమలు వచ్చి నన్ను వద్దు అనుకునే మనసు ఉంది, ఎన్ని శ్రమలని రాని, ఎన్ని ఇబ్బందులు రాని వీరు నన్ను స్తుతించడం మానలేదు కనుక వీరు నేను విడిపిస్తూ ఉన్నాను. ఆ విడుదల చెరసాల నాయకుడికి రక్షణ కలిగించింది. హల్లెలూయా. నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన అవమానాన్ని బట్టి ఈ రోజున ఎన్నో అవమానాలు కలుగుతా ఉన్నా, ఎన్నో నిందలు కలుగుతా ఉన్నా, ఎన్నో ఇబ్బందులు కలుగుతా ఉన్నా, ఎన్ని మాటలు వస్తూ ఉన్నా కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. నిలబడిన తర్వాతనే ప్రజలు చూడాలి ఇన్ని బాధలకు ఎలాగ ఓడుస్తూ ఉన్నాడు, ఇన్ని మాటలకు ఎలాగ ఓడుస్తూ ఉన్నాడు, ఇన్ని కన్నీళ్ళకు ఎలాగ ఓడుస్తూ ఉన్నాడు, ఇన్ని కష్టాలకు ఎలాగ నిలబడుతూ ఉన్నారు. ఈ నిలబడుతున్న ఈ వ్యక్తిలో దైవ భక్తి ఉందని ప్రజలు కనపడాలి. హల్లెలూయా. ఈరోజు శుద్ధీకరణ కూడిక రోజు ప్రభు అంటున్నాడు, చిన్న సమస్యకు, చిన్న బాధకు, చిన్న మాటకు ఈ రోజున మనం ఏమంటున్నాం అంటే, ఈ భక్తి వ్యర్థము, ఈ మందిరము వ్యర్థము, ఈ సావకుడు వ్యర్థము, ఈ ప్రార్థన వ్యర్థము, దేవుడు నాకేం చేశాడు. కానీ దేవుడు అడిగితే అదే మాట తిరిగి సమాధానం లేని పరిస్థితి. ప్రభు అయిన దేవుని పిల్లల ప్రభు అంటున్న మాట, నేను పరిశుద్ధ ఆలయంలో ఉన్నాను, మీ మధ్య నివాసం చేస్తున్నాను, మీ కన్నీళ్లు దురుస్తాను, మిమ్మల్ని పరిశీలించడానికి వచ్చాను. అయితే స్తుతించు సంతోషంగా, బాధల్లో, కన్నీళ్ళలో, బంధకాలలో కూడా ప్రభును స్తుతించారండి. బంధకాలలో కూడా ప్రభును స్తుతించారు. ఈ రోజున ఎన్ని బంధకాలను ఉన్నాయి, ఎన్ని శ్రమలను రాని ప్రభును స్తుతించడం మానకపోతే ఆ తర్వాతే మనకు గొప్ప విడుదల. హల్లెలూయా. ఈ రోజున శ్రమలు వస్తాయని బాధపడకు, కన్నీళ్ళు కలిగాయని బాధపడకు. ఆ కన్నీళ్ళ వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప మేలు ఆ కన్నీళ్ళ వెనుక నీకు దేవుడు దాచి ఉంచాడు అని నీవు మరిచిపోవద్దు. ఎన్ని శ్రమలను రాని ప్రభును స్తుతించడం మానుకో. ప్రభు ఆలయానికి రావడం మానవద్దు. దేవుని సంతోషంగా ప్రార్థన చేయడం, పాటలు పాడడం మానవద్దు. ఎవరన్నా ఏమని అనుకొని బంధకాలు పడతాయా? పడని. చెరసాల నాయకుడు చూశారు, అందరూ చూస్తున్నారు, ఎన్ని బాధల్లో ఎలాగొస్తున్నాడు రా, ఎలా ప్రార్థన చేస్తున్నారా. ఈ వ్యక్తిలో దైవ భక్తి కనపడాలి. అప్పుడు మన కుటుంబంలో ఉన్న కన్నీళ్ళు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు సమస్తము దేవుడు తెంచి వేస్తాడు. అందుకని ఈ సమయంలో ఒక చిన్న మాట, శుద్ధీకరణ కూడిక రోజున దేవుని సన్నిధికి తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టే ప్రభు పరిశుద్ధాలయంలోకి వచ్చాడు కదా. నీవు కూడా నీ కుటుంబాన్ని విడిచి, నీ పనులను విడిచిపెట్టి, నీ బంధువర్గ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ఆరాధించడానికి సమయానికి రాగలుగుతూ ఉన్నావా? వచ్చిన నీవు సంతోషంగా దేవుని దుఃఖం రాని, కన్నీళ్ళు రాని, ఇబ్బంది రాని సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నావా?
ఆరాధిస్తూ ఉన్నావా? ఆరాధించగలిగితే పౌలు శీలలు వాళ్ళ చెరస దేవుడు కన్నీళ్లు తుడిచినట్లుగా, కష్టాలను విడిపించినట్లుగా దేవుడు ఈ రోజున ప్రభు నీకు ఒక గొప్ప విడుదల ఒక గొప్ప విడుదల నీకు దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. ఒక గొప్ప విడుదల నీకు కలుగు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు నిన్ను పరిశీలించే దేవుడు, నిన్ను చూచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు గనక ఏ సమయాన కానీ ఎన్ని శ్రమలను ఎన్ని ఇబ్బందులను రాని ప్రభును స్తుతించడం మానకపోతే ఆ తరువాత వచ్చే ఆశీర్వాదం గొప్పగా ఉంటుందని ప్రభు పేట కోరుతున్నాను. గనుక ఈ మాటలు విన్న మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం సంతోషంగా పాటలు పాడుతూ స్తుతించి ఆరాధించి దేవుని కీర్తించి మహిమపరచుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అందరం మోకరిద్దాం. ఈ సమయంలో అందరం మోకరిద్దాం.